ఏపీ శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 3,32,205 కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి పయ్యావుల. తమ దృష్టిలో బడ్జెట్ అంటే కేవలం పద్దుల ప్రకటన కాదని, రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని జోడెద్దుల బండిలా పరుగులు పెట్టించాలనే సంకల్పంతో ఈ బడ్జెట్ను రూపొందించినట్టు మంత్రి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని కేబీఆర్ పార్కులో డాగ్ అడాప్షన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండ సురేఖ, సీతక్క తదితరులు పాల్గొని కుక్క పిల్లలను దత్తతకు ఇచ్చారు. కొండ సురేఖ చేతుల మీదుగా స్వదేశీ కుక్క పిల్లలను అడాప్ట్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. మంత్రి సీతక్క స్ట్రీట్ డాగ్స్ను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాకుండా సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని పేర్కొన్నారు. మంత్రి సీతక్క ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉందని, విశ్వాసానికి మారు పేరు కుక్క అని ఆమె అన్నారు. యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీల ప్రజలకు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ప్రజలు మెచ్చిన పరిపాలన అని ఈ మున్సిపల్ ఎన్నికలతోటి మరోసారి నిరూపించారన్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలో ప్రచారంలో ఇచ్చిన హామీలను అన్ని అమలు చేస్తామన్నారు. 2019 పుల్వామాలో జరిగిన ముష్కర్ల దాడిలో మరణించిన జవాన్లకు బజరంగ దళ నాయకులు నివాళులర్పించారు. హైదరాబాద్ యాబిడ్స్ జీపీఓ సర్కిల్లో అమర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఫిబ్రవరి 14న వీర జవాన్ దినోత్సవం పేరిట ప్రతి ఏటా వారిని స్మరించుకుంటామని బజరంగ దళ స్టేట్ కన్వీనర్ శ్రీకాంత్ తెలిపారు. విదేశీ సంస్కృతి అయిన వాలంటీర్స్ డే దేశ యువత బహిష్కరించాలని, దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న అమర సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని శ్రీకాంత్ పిలుపునిచ్చారు. నందల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి శ్రీశైలం మల్లన్ను దర్శించుకునేందుకు పాదయాత్ర చేపట్టారు. ఆత్మకూరు మండలం వెంకటాపురం నుంచి నల్లమల అడవుల గుండా కాలినడకన ఆమె శ్రీశైలానికి బయలుదేరారు. ఈ సందర్భంగా క్షేత్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆమె స్పందించారు. క్షేత్రంలో పోలీసులు ఎక్కడ లాఠీచార్జీ చేయలేదని ఆమె స్పష్టం చేశారు. గత ఏడాది దాదాపు 8,000 మంది భక్తులు రాగా ఈసారి ఆ సంఖ్య 5 పెరిగిందని ఆమె తెలిపారు. ఊహించని విధంగా భక్తులు పోటెత్తడంతో కొంత గందరగోళం నెలకొందని చెప్పారు. రద్దీని కంట్రోల్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారే తప్ప భక్తులపై బలప్రయోగం చేయలేదని ఆమె స్పష్టం చేశారు. నెల్లూరు మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి దంపతులపైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ఛార్జి మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ ఆమె భర్త చేత వైసీపీ నేతలే ఆందోళనలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. మేయర్ నోటిఫికేషన్ పేరుతోటి వైసీపీ నేతలే డ్రామాలు చేస్తున్నారన్నారు. మేయర్ అవిశ్వాస తీర్మాన సమయంలో మేయర్ తమ పార్టీని కాదని చెప్పిన వైసీపీ నేతలు ఇప్పుడు మాజీ మేయర్ ఆందోళన చేస్తుంటే వైసీపీ కార్పొరేటర్లు ఎందుకు మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు. వారికి వస్తున్న అక్రమ సంపాదన ఆగిపోయిందని ఆక్రోశంతో మాజీ మేయర్ భర్త ఆందోళన చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో అట్టహాసంగా బీచ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. బీచ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని దామర్చర్ల సత్య, కలెక్టర్ రాజుబాబు, ఎస్పీ హర్షవర్ధన్ కళాకారుల నృత్యాలతోటి పలు సంస్కృతి కార్యక్రమాలతో వచ్చే పర్యాటకు స్వాగతం పలుకుతున్నారు. ఇక బీచ్ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన వివిధ స్టాల్స్ ప్రజలను ఆకర్షితులను చేశాయి. ప్రముఖంగా వివిధ రకాల సంస్కృతి కళా ప్రదర్శనలు, హెలికాప్టర్ రైడ్, ఆటపాటలతో బీచ్ ఫెస్టివల్ జన సందోహంగా మారిపోయింది. ప్రకాశం జిల్లా పాకాల తీరంలో జరుగుతున్న బీచ్ ఫెస్టివల్కు పర్యాటకులు తరలి వస్తున్నారు. తొలి రోజే సుమారు 50,000 మంది పర్యాటకులు వచ్చినట్లుగా తెలుస్తోంది. రెండో రోజు 1,00,000 మందికి పైగా పర్యాటకులు వస్తారని అంచనా వేస్తున్నారు నిర్వాహకులు. బీచ్ ఫెస్టివల్లో హెలికాప్టర్ రైడ్ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 4,000కి హెలికాప్టర్ ప్రయాణం అందుబాటులోకి తెచ్చారు అధికారులు. విశాఖ, గోవా బీచ్ ఫెస్టివల్ తరహాలో పాకాల బీచ్ను అభివృద్ధి చేయడమే లక్ష్యం అంటున్నారు కూటమి నేతలు. బ్రహ్మంగారి మఠం 12వ తరం పీఠాధిపతిగా నియామకమైన వెంకటాద్రి స్వామి ఫిబ్రవరి 26న బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మంగారి మఠం నివేదన మంత్రంలో పంచాయతీ పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో స్వర్ణ కిరీటం, స్వర్ణ రుద్రాక్షమాల, స్వర్ణ కంకణాలు, వెండి వస్తువులు తదితర వస్తువులను అప్పగించారు దేవాదాయ శాఖ అధికారులు. నూతన పీఠాధిపతికి ముందు తరం పీఠాధిపతి వస్తువులను అప్పగించడం వారసత్వంగా వస్తుందని బ్రహ్మంగారి మఠం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ప్రభుత్వ భూమి ఆక్రమణను ప్రశ్నించినందుకు తనపై దాడి యత్నం జరిగిందని జనసేన కార్యకర్త ముమ్మడి శ్రీనివాస్ ఆరోపించారు. కాకినాడ జిల్లా రేపూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వైసీపీ గ్రామాధ్యక్షుడు నక్క వీరన్న ఆక్రమిస్తున్నారని గ్రామ సచివాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమే ప్రశ్నించినందుకు నక్క వీరన్నకు సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి తనపైన కత్తులు, కర్రలతోటి దాడి చేయడానికి వచ్చారని ఆరోపించారు. ప్రాణభయంతో తాను ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినట్లుగా తెలిపారు.
రాష్ట్రంలో డ్రగ్ మాఫియా విలయతాండవం చేస్తుందన్నారు సిపి నేత నారాయణ. పేద ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్న బోగస్ నకిలీ మందులను ప్రభుత్వం అరికట్టాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లాలో ర్యాలీ చేపట్టారు. బోగస్ కంపెనీలు సీల్ చేయకుంటే వాటిపైన దాడులు చేస్తామని హెచ్చరించారు. ప్రజా ఆరోగ్యం కోసం తాము ప్రజల పక్షాన పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా హైతనగర్ మదర్ డైరీ వద్ద పలువురు ఆందోళనకు దిగారు. గుండెపోటుతోటి డ్యూటీలోనే చనిపోయాడు నరసింహ అనే ఉద్యోగి. 30 ఏళ్లుగా మదర్ డైరీలో ఉద్యోగం చేస్తున్న నరసింహ ఒత్తిడికి లోనయ్యే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. 4 నెలల నుంచి జీతాలు కూడా ఇవ్వడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన డబ్బులను దొంగలు కొట్టివేయడంతో ఒక యువకుడు సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యకు యత్నించాడు. సంగారెడ్డి జిల్లా ఆంతూరు మండలం జోగిపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల్లో వచ్చిన డబ్బులతోటి సెల్ ఫోన్ కొందామనుకున్న ఆశకు తన డబ్బులను కాజేయడంతో మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కాడు. సెల్ టవర్ ఎక్కిన అతనికి పలువురు నచ్చజెప్పడంతో యువకుడు కిందకు దిగాడు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా ఏర్పడు మండలంలోని గుడిమల్లం పరమేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సంప్రదాయబద్ధంగా తలపై సారే గంపలను ధరించి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పంచరామ క్షేత్రమైన సోమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు కలెక్టర్ చెదలవాడ నాగరాణి. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆలయ అధికారులకు పోలీసు యంత్రాంగాన్ని సూచించారు. స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు దర్శనాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ నిబంధనలను అతిక్రమించి ఒక జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంది. ఆలయ ఆవరణ పుష్కరిణిల వద్ద ఫోటో షూట్ చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 6 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం ప్రధాన ఆలయంలోని స్వామి అమ్మవార్లకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి కంకణధారణ చేశారు. అనంతరం వివిధ రకాల పూజలు నిర్వహించారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని టీఎస్ఆర్ కళాపీఠం ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్లో మహాకుంభాభిషేకం నిర్వహిస్తోంది. ఆదివారం ఉదయం భక్తులతోటి స్వయంగా పవిత్ర జలాలు పండ్ల రసాలతోటి శివలింగానికి అభిషేకం చేయనున్నారు. 1.5 పైగా శివలింగాలను లింగాకరణలో ఏర్పాటు చేసి శివరాత్రి ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లుగా ఉత్సవ కమిటీ కన్వీనర్ బివి రామ్ తెలిపారు. విశాఖ ప్రజలు సుఖ సంతోషాలతోటి ఉండాలని ఏటా టీఎస్ఆర్ మహాకుంభాభిషేకం నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. మహాకుంభాభిషేకానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటుగా అనుబంధ ఆలయాలు రాజగోపురాలు ప్రహరీలు విద్యుత్ కాంతులతోటి వెలిగిపోతున్నాయి. ఉత్సవాల మొదటి రోజు అర్చకుల బృందం దీపారాధన గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రేపు శివరాత్రి పర్వదినం సందర్భంగా కళ్యాణోత్సవం తెప్పోత్సవం నిర్వహించనున్నట్లుగా ఆలయ అర్చకులు తెలిపారు. మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల సర్వాంగ సుందరంగా ముస్తాబవుతుంది. మహాశివరాత్రి సందర్భంగా 3 రోజుల పాటు ఆలయం ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. ఇక మహాశివరాత్రి బండ్లు తిరుగుతూ రథోత్సవం ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక మహారాష్ట్ర నుంచి దాదాపుగా 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు అధికారులు. మరో 24 గంటల్లో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండగా రాజన్న ఆలయంలో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదు. శివరాత్రి జాతరకు భక్తులు ఒకవైపు వస్తున్నా ఎక్కడ పనులు అక్కడే పెండింగ్లో ఉన్నాయి. గత 2 మీటింగ్లో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులు ఎంత మొత్తుకున్నా కూడా దేవదేశక అధికారులకు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తున్నారు. దాదాపు 2 కోట్లతోటి అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెబుతున్నా ఎక్కడ వేసిన పనులు అక్కడే ఉండడంతో విమర్శలు వెలువెత్తుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలకు సంగారెడ్డి జిల్లా జరసంగం కేతకి సంగమేశ్వర ఆలయం రంగురంగు పూలతోటి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన
కేతకి శైవక్షేత్రంలో శివరాత్రి దర్శనానికి జిల్లాతో పాటుగా కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. ఆలయంలో ఏటా శివరాత్రి సందర్భంగా జాతర ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఈ ఉత్సవాల్లో ప్రధానంగా మహాశివరాత్రి వేడుకలు, మహారుద్రాభిషేకం, అగ్నికొండ ప్రవేశం, స్వామివారి కళ్యాణం, రథోత్సవ ఊరేగింపు వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు. ఉత్సవానికి జహీరాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతోంది టీఎస్ఆర్టీసీ. మార్కాపురం జిల్లా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో పవిత్ర క్షేత్రమైన శ్రీశైలం భక్తులతోటి కిటకిటలాడుతోంది. దేశ నలుమూల నుంచి స్వామివారి దర్శనార్థం భారీగా భక్తులు తరలి వస్తున్నారు. ఈ క్రమంలో మార్కాపురం జిల్లా డోర్నాల శ్రీశైలం ఘాట్ రహదారి ట్రాఫిక్ తోటి నిండిపోయింది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటవీ శాఖ అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాటి నుంచి ఈ నెల 16వ తేదీ వరకు రాత్రి వేళలోనూ వాహనాల రాకపోకలకు అనుమతి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. డోర్నాల శ్రీశైలం ఘాట్ రహదారి పులుల అభయారణ్య పరిధిలో ఉండడంతో సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తారు. అయితే ప్రస్తుతం బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక సడలింపు ఇచ్చారు. మసాజ్ సెంటర్ ముసుగులో సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ కుకట్పల్లి పోలీసులు. ఆసన వెల్నెస్ స్పా సెంటర్ పైన దాడులు చేసిన పోలీసులు 15 మంది యువతులు, 30 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ సెంటర్ పేరిట అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఇటువంటి కేంద్రాలపైన నిరంతరం నిఘా ఉంటుందని, నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపనపల్లిలోని యాక్సిస్ బ్యాంక్లో డబ్బులతోటి ఉడాయించాడు క్యాష్ మెయింటెనెన్స్ సర్వీసు వాహన డ్రైవర్ శివ. డబ్బులు డంపు చేసేందుకు వచ్చి వాహనంతో పాటుగా 57 లక్షల నగదుతోటి పరారైన ఈ ఘటనలో పోలీసులు సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు. తెల్లాపూర్లో శివ వాహనాన్ని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి డ్రైవర్ శివ కోసం గాలిస్తున్నారు. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం శ్రీరాంపూర్ చెక్పోస్టు వద్ద భారీగా లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. పోలీసులకు అందిన ముందస్తు సమాచారంతో శ్రీరాంపురం చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనంపైన గంజాయి తీసుకొస్తున్న 3 యువకులను తనిఖీలు తప్పించుకునే ప్రయత్నం చేయగా అనుమానంతో వారిని వెంబడించి పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 2 కేజీల లిక్విడ్ గంజాయితో పాటుగా బైకు, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు తెలిపారు. అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న 60 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో గంజాయిని కొనుగోలు చేసి అశోక్ లేలాండ్ మినీ వ్యాన్లో గంజాయిని తరలిస్తుండగా పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడింది. బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మిగిలిన 2 నిందితులు పరారయ్యారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని పాత బస్టాండ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంపైన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదంలో కటింగ్ షాపు, కూల్ డ్రింక్స్ షాపు మరియు జనరల్ షాపు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగింది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. కుసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్లోకి కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. ఇది గమనించిన స్థానికులు గజ ఈతకాల సాయంతో కారును బయటకు తీశారు. అయితే కారులో వెనక సీట్లో ఉన్న వ్యక్తి మరణించాడు. ఘటనపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.